హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు జరిగిన అన్యాయాల్లో ఇది రెండవ అతి పెద్దది. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, పెన్షనర్స్‌కి నిత్యం ఏదో ఒక అన్యాయం అయితే జరుగుతూనే ఉంటుంది. ఇటు ప్రభుత్వం నుంచి ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలు ఎప్పుడూ ఎదుర్కొనాల్సిన పరిస్థితుల్లోనే వస్తున్నారు పెన్షనర్స్. ఇలాంటి సందర్భంలో అతిపెద్ద రెండవ అన్యాయం ఏం జరిగిందంటే 11వ పీఆర్సీలో గ్రాట్యుటీ అండి. ఉద్యోగులకు జరిగిన అన్యాయంపై అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రభుత్వ ఉద్యోగి తన జీవితకాల సేవకు గుర్తింపుగా పదవీ విరమణ సమయంలో అందుకునే అతి పెద్ద ఆర్థిక ప్రయోజనం గ్రాట్యుటీ. అయితే 11వ వేతన సవరణ సంఘం 11th పీఆర్సీ సిఫార్సుల అమలులో గ్రాట్యుటీకి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు తీరని నష్టాన్ని మిగిల్చిందని చెప్పాలి. సో, దాని వెనుక ఉన్న నిబంధనలు మరియు అది ఈ యొక్క ఉద్యోగులపై చూపినటువంటి ప్రభావం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో, వివాదానికి దారితీసిన జీవో ఏమిటా నిర్ణయం అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11వ పీఆర్సీ సిఫార్సులను ఆమోదం చేస్తూ జీఓఎంఎస్ నంబర్ 1 డేటెడ్ ఆన్ 17th జూన్ 2022లో గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని 12,00,000 నుంచి 16,00,000కు పెంచుతున్నట్టుగా ప్రకటించింది. పెద్ద ఆహ్, ఇది పైకి శుభవార్తలా కనిపించినా కూడా అసలు సమస్య దాని అమల్లోనే ఉంది. సో, ప్రభుత్వ ఉత్తర్వుల సారాంశం. ద మాక్సిమమ్ సెల్లింగ్ ఆఫ్ గ్రాట్యుటీ పేయబుల్ షల్ బి ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 12,00,000 to 16,00,000 ఇన్ రివైజ్డ్ పే స్కేల్స్ 2022 ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ దీస్ ఆర్డర్స్. అంటే దీని అర్థము ఈ 16,00,000 గరిష్ట పరిమితి అనేది జీవో జారీ అయిన తేదీ అనగా 17 జనవరి 2022 నుండి పదవీ విరమణ చేసే వారికే వర్తిస్తుంది. అంతేకానీ ఈ యొక్క యాక్చువల్‌గా 11 పీఆర్సీ అమలు కావాల్సినటువంటి సంవత్సరం 2018. సో, ఇక్కడి నుంచి అమలు కాలేదు. పోనీ మానిటరీ బెనిఫిట్ ఇచ్చినటువంటి 2020 నుంచి కూడా అమలు చేయలేదు. ఏకంగా 2022లో అది ఉత్తర్వులు వెలువడిన తర్వాత నుంచయితే అమలు చేస్తున్నారు. ఇది అన్యాయమనే చెప్పాలి. సో, ఉద్యోగులకు జరిగిన నష్టం రూ. 4,00,000 భారీ వ్యత్యాసం అయితే నష్టం జరిగింది. 11 పీఆర్సీ సిఫార్సులు వాస్తవానికి జూలై 1, 2018 నుంచి అమల్లోకి రావాలి. ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు మానిటరీ బెనిఫిట్ ఏప్రిల్ 1, 2020 నుండి వర్తింపజేశారు. ఈ నేపథ్యంలో గ్రాట్యుటీ పెంపు కూడా కనీసం ఈ తేదీల నుండైనా వర్తింపచేయాలి. కానీ ప్రభుత్వం అలా చేయలేదు. నష్టపోయిన వారు జూలై 1, 2018 నుంచి 16 జనవరి 2022 మధ్య కాలంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులందరూ నష్టపోయారన్నమాట. రూ. 4,00,000 వరకు. ఎంత నష్టపోయారంటే ఈ కాలంలో రిటైర్ అయిన ప్రతి ఉద్యోగి గరిష్టంగా రూ. 4,00,000 వరకు గ్రాట్యుటీని నష్టపోయారు. ఒకే ఒకే పీఆర్సీ పరిధిలో కేవలం కొన్ని నెలల తేడాతో రిటైర్ అయిన వారికి కూడా ఇంత భారీ వ్యత్యాసం రావడం తీవ్ర అన్యాయమని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. అసలు గ్రాట్యుటీ అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏంటి అని చూసుకున్నట్లయితే, గ్రాట్యుటీ అనేది ఉద్యోగి అందించినటువంటి సేవలకు కృతజ్ఞతగా యజమాని పదవీ విరమణ సమయంలో ఏకమొత్తంగా చెల్లించే నగదు. ఇది ఉద్యోగి దాచుకున్న డబ్బులు కాదు. ప్రభుత్వం తన వంతుగా ఇచ్చే గౌరవప్రదమైన ప్రతిఫలము. అర్హత. మొదటిది, ఒకే సంస్థలో కనీసం 5 సంవత్సరాలు నిరంతరాయంగా పనిచేసి ఉండాలి గ్రాట్యుటీ కోసమైతే. రెండవది, ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణిస్తే లేదా ప్రమాదంలో వల్ల గాని శాశ్వతంగా వైకల్యానికి గురైన ఈ 5 సంవత్సరాల వరకు నిబంధనలు అయితే వర్తించవు. ఇకపోతే గ్రాట్యుటీ లెక్కింపు సూత్రము. సో, చివరి నెల బేసిక్ పే ప్లస్ టీఏ ఇంటూ 15/26 ఇంటూ సర్వీస్ చేసిన సంవత్సరాలు. అంటే ఉద్యోగం చేసిన సంవత్సరాలు ఎన్నైతే అన్ని. సో, దీని ద్వారా గ్రాట్యుటీ సూత్రం ద్వారా అయితే లెక్కిస్తారు. ప్రయోజనాలు: పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పిల్లల చదువులు, వివాహాలు, గృహ నిర్మాణం, ఇంటి ఆహ్, ఇటువంటి పెద్ద ఖర్చులకు గ్రాట్యుటీ ఎంతగానో ఉపయోగపడింది. ఇక గ్రాట్యుటీలోని రకాలు: రిటైర్మెంట్ గ్రాట్యుటీ పదవీ విరమణ వయసు పూర్తయ్యాక చెల్లించేది రిటైర్మెంట్ గ్రాట్యుటీ అంటాము. డెత్ గ్రాట్యుటీ
ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణిస్తే వారి కుటుంబానికి చెల్లించేది డెత్ గ్రాట్యుటీ. దీనికి కనీసం సర్వీస్ నిబంధన అంటూ ఏమీ లేదు. మినిమమ్ 5 ఏళ్ళు అట్లాంటి నిబంధన అయితే వర్తించదనమాట డెత్ గ్రాట్యుటీకి. ఇక సర్వీస్ కాలాన్ని బట్టి బేసిక్ పేకు నిర్దిష్ట రేట్లలో అయితే లెక్కిస్తారు. సో, మొదటి ఒక సంవత్సరం లోపు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి బేసిక్ పేకు 2 రెట్లయితే ఇస్తారు. 1-5 సంవత్సరాల వరకు సర్వీస్ చేసిన వారికి బేసిక్ పేకి 6 రెట్లయితే ఎక్కువ ఇస్తారు. ఇక 5-20 సంవత్సరాల వయసు గల వారు ఈ మేరకు బేసిక్ 12-20 రెట్లు కలిపి ఇస్తారనమాట. ఇక 20 సంవత్సరాల పైనే సర్వీస్ చేసిన వారికి ప్రతి అర్ధ సంవత్సరానికి సగం నెల బేసిక్ పే చొప్పున గరిష్టంగా 33 రెట్లు అయితే ఇస్తారు. సో, యాంటిసిపేరి యాంటిసిపేటరీ గ్రాట్యుటీ రావాల్సిన గ్రాట్యుటీలో కొత్త భాగాన్ని సాధారణంగా 50% ముందుగానే అందించడం. దీన్ని యాంటిసిపేటరీ గ్రాట్యుటీ అంటారు. గ్రాట్యుటీ దాతృత్వం కాదు. ఉద్యోగి యొక్క హక్కు. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. గ్రాట్యుటీ మరియు ఇతర పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపుల్లో ప్రభుత్వం తీవ్ర జాప్యం చూపడంపై దాఖలైన పలు పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరంతరం అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు స్పష్టీకరణ. పదవీ విరమణ ప్రయోజనాలు ఉద్యోగి ప్రాథమిక హక్కు. అవి ప్రభుత్వం చూపే దాతృత్వం కాదు అని స్పష్టం చేసింది. ఇకపోతే ఆదేశాలు. జాప్యం జరిగిన కేసులో ప్రభుత్వమే బాధ్యత వహించి చెల్లించాల్సిన మొత్తానికి 10% వడ్డీతో సహా ఈ మేరకు బాధితులకు చెల్లించాలని అయితే ఆదేశాలు జారీ చేశాయి. ఇకపోతే 11వ పీఆర్సీ. సో, 11th పీఆర్సీలో గ్రాట్యుటీ అమలు తేదీపై ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం వేలాది మంది సీనియర్ సిటిజన్లను ఆర్థికంగా తీవ్ర నష్టానికైతే కలిగించింది. సో, ఈ మేరకు ఒకే వేతన సవరణ పరిధిలో ఉన్నవారికి విభిన్నమైన ప్రయోజనాలు కల్పించడం వివక్షే అవుతుంది. నూతన ప్రభుత్వం ఈ అన్యాయాన్ని సరిదిద్దుకొని 2018 నుండి రిటైర్ అయిన వారందరికీ పెంచిన గ్రాట్యుటీ బకాయిలను చెల్లించాలని ఉద్యోగులు, పెన్షనర్స్ అందరూ కూడా ఆశిస్తున్నారు. మరి ఇది కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు, తమ జీవితకాల సేవకు దక్కాల్సిన గౌరవానికి సంబంధించిన విషయం. సో, ఈ విధంగా అయితే గ్రాట్యుటీలో కేవలం కొన్ని నెలలు వ్యవధిలోనే రిటైర్ అయిన వారికి దాదాపుగా 4,00,000 అయితే కోల్పోవడం జరిగిందండి. ఇది యాక్చువల్‌గా మొదటి అతిపెద్ద మోసం అనే చెప్పాలి. అన్యాయం అనేది చెప్పాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.